Hi guys, second problem purchase subsidy book లో purchases and purchase return books. ఓకే, దీంట్లో మనకు ముందు ప్రాబ్లంలో చెప్పుకున్న మాదిరి మనకు ట్రాన్సాక్షన్ జరుగుతుంది 2013 నవంబర్లో. మనకు ఫస్ట్ నేమ్స్ చూసుకోవాలి. పిఆర్ అంటే పర్చేస్ మరియు పర్చేస్ రిటర్న్ బుక్స్ ఎంతమంది ఉంటారో టాలీ చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే పర్చేస్ రిటర్న్స్ వచ్చి ఎన్ని ఉన్నాయి, 10th 1 ఒకటి ఉంది, అదేవిధంగా 10th డేట్, అదేవిధంగా మనకు 23 అనేది ఒకటి ఉంది. ఈ పర్చేస్ రిటర్న్స్లో మనం ఇంకోటి ఏంటంటే ట్రేడ్ అంటే డిస్కౌంట్ కూడా మనకు ఈ దీంట్లో 19th తెలుస్తుంది. ఓకే, లెస్ ద ప్రాబ్లం. ఓకే, కామన్గా మనకు ప్రాబ్లంలోకి ఎంటర్ అయితే పర్చేస్ బుక్ అని అటెంప్ట్ చేసుకొని, ఓకే, పర్చేస్ బుక్ అని అటెంప్ట్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో మనకు డేటు, పర్టికులర్, ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్, అమౌంట్. ఓకే, ఇయర్ 2013 నవంబర్ 5. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చింది 5th కాబట్టి డేటు. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ అరుణ్ అంటే అరుణ్ గురించి అటెంప్ట్ చేయాలి. ఎక్కడ ఇన్వాయిస్ నెంబర్లో కాబట్టి అరుణ్ అని మనం పర్టికులర్స్లో నేమ్ రాసేసి ఎంత అమౌంట్ పర్చేజ్ చేసినారు, 5800కు పర్చేజ్ చేసినారు కాబట్టి 5800 అనేది మనం ఇక్కడ చూపించేసారు. తర్వాత నెక్స్ట్ డేట్ వచ్చి మనకు ఏది 18th, చూడండి 18th. ఇక్కడ కూడా తరుణ్ అని ఇచ్చినాడు. ఓకే, తరుణ్ది ఒకటి రిటర్న్ ఉంది మనకు, 10th రిటర్న్ ఇచ్చినాడు అంటే 1 డేకే రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రిటర్న్ బుక్ అని పర్చేజ్ రిటర్న్ బుక్ అనేది తర్వాత చూస్తాం. ఎంతకు పర్చేజ్ చేసినాడు, 9000కు పర్చేజ్ చేసినాడు. సెకండ్ పర్సన్ ఎవరు, తరుణ్. డేట్ 8th తరుణ్ అని రాసి సెకండ్ పర్సన్ అని రాసేసి 9000 అమౌంట్ ఇక్కడ చూపించేసేయాలి. ఇంకా తర్వాత 10th రిటర్న్ వచ్చింది తరుణ్. మళ్ళీ 15th వరుణ్ కూడా పర్చేజ్ చేసినాడు. ఎంతకు, 11,000కు అంటే 11,000కు పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, 15th అని డేట్ వేసి వరుణ్ అని రాసి థర్డ్ పర్సన్ అని రాసి 11,000 అని అమౌంట్ చూపించేసేయాలి. ఇంకా లాస్ట్ మనకు పర్చేజ్ చేసిన పర్సన్ ఎవరు, కరుణ్. ఓకే, కరుణ్ ఈ చూడు పర్చేజ్ గూడ్స్ ఎంత 10,000 పర్చేజ్ చేయడం జరిగింది. ఇతనుకు ట్రేడ్ డిస్కౌంట్ 15% ఇచ్చిందంట. ట్రేడ్ అంటే ఇక్కడ వర్తకంలో 15% డిస్కౌంట్ వచ్చింది. 15% అంటే అప్పటికి 10,000. ఇక్కడ చూడండి 10,000 ఇంటూ 15/100 0 అని కొట్టేసి 2 zeros ఇక్కడ పెట్టేసి 5 1 15, 15 1 15 ఎంత వచ్చింది, 1500 వచ్చింది. ఈ 1500 అనేది మనకు ఎంత, 10,000 మైనస్ 1500 అని వేసేస్తే ఎంత వచ్చింది, 8,500 వచ్చింది. ఎవరు ఈ పర్సన్, కరుణ్ కాబట్టి 4th పర్సన్ అనేది 8,500 అనేది మనకి ఇక్కడ చూపించేస్తే మొత్తం టోటల్ చేస్తే వచ్చింది 34,300. ఓకే, ఇలా పర్చేస్ బుక్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ బుక్ ఏది మనకు, పర్చేస్ రిటర్న్ బుక్. ఈ పర్చేస్ రిటర్న్ బుక్లో కూడా డేటు, పర్టికులర్, డెబిట్ నోట్ నెంబర్, ఎల్ఎఫ్, అమౌంట్. 2013 నవంబర్ 10th తరుణ్ వరుణ్ ఇచ్చినారు. 10th తరుణ్ రిటర్న్ ఇచ్చినాడు. ఫస్ట్ పర్సన్ ఎంత, 1000 రూపాయలు రిటర్న్ రావడం జరిగింది. అంటే అక్కడ వరుణ్ 11,000 చేసినాడు కాబట్టి దాంట్లో పర్చేజ్ రిటర్న్ మనకు 1000 రూపీస్ వచ్చింది. మన 23 ఎప్పుడు ఆర్ట్వర్స్ వరుణ్ 1000 రూపీస్. ఓకే, వరుణ్ కూడా 1000 రూపీస్ రిటర్న్ చేయడం జరిగింది. ఇక్కడ మనం 23 అటెంప్ట్ చేసినామా, లేదు. కానీ ఇక్కడ చూడండి 23 అని మనం అటెంప్ట్ చేయలేదు, కానీ డైరెక్ట్గా రిటర్న్ ఇవ్వడం జరిగింది. 15th వరుణ్ 11,000 చేసినాడు, 1000 రూపీస్ వచ్చింది. తరుణ్ కూడా 1000 రూపీస్ చేసినాడు,
కానీ టోటల్ అమౌంట్ తరుణ్ ఓకే తరుణ్ 9,000 చేస్తే 10th అంటే 1,000 రూపీస్ రిటర్న్ రావడం జరిగింది. కాబట్టి టోటల్ 2,000 అనేది చూడండి, టోటల్ 2,000 అనేది రిటర్న్ రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ కొత్తగా వచ్చిన పాయింట్ ఏంటంటే డిస్కౌంట్ ఇవ్వడం, ట్రేడ్ డిస్కౌంట్ ఇవ్వడము కొత్తగా వచ్చిన పాయింట్. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా డిస్కౌంట్ తీసుకోవాలి. ఎంత పర్సంటేజ్ అంటే అమౌంట్ ఇంటూ పర్సంటేజ్ ఎంత ఇచ్చిన పర్సంటేజ్ తీసి కింద 100 వేసి ఈ విధంగా అమౌంట్ తీసేసారు. తీసేసిన తర్వాత టోటల్ అమౌంట్ ఈ విధంగా 10,000 మైనస్ వచ్చిన డిస్కౌంట్ తీసేస్తే వచ్చిన అమౌంట్ను మనం ఇక్కడ వేసేసి టోటల్ చేసుకోవాలి. ఓకే, డిస్కౌంట్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.